ఆన దంచుతుంటే అర్జెంట్ పని ఉందనుకో ఏం చేస్తారు? ఆనకోట్లో షెట్టిర్లో పట్టుకొని చిన్నగా పోతుంటారు. ఎవ్వల అక్కెరని బట్టి ఆలకున్న పనులను బట్టి దూరాన్ని బట్టి నడుచుకుంటా సైకిళ్ళ మీద ఆటోలు బస్సులు కార్లు కట్టుకొని పోతుంటారు. అయితే ఎటు పోవాలన్న మొదలు తొవ్వ చక్కగా ఉండాలి. కానీ ఆడాడ వాగులు వంగుతుంటాయి, వరద వారుతుంటది తొవ్వ మీదకెళ్ళే. అసొంటి కాడ వరద తగ్గేదాకా ఆగాలి, లేదంటే వెనకకు మరి ఇంకో తొవ్వ చూసుకోవాల్సిందే. కానీ వీళ్ళకి అట్లా లేదుల్లా. వాగు బొంగబట్టే పోదుమా వద్దా అని వీళ్ళు వెనక ముందు ఆడుతుంటే గీ బుత్తంత వరదకేమున్నదానికి అన్న దంచకపోతున్నాడు బండిని. ఇటు పెద్ద మనిషి ఆగం కాగల అని చెయ్యి పట్టుకొని దాటిస్తున్నాడు. అటు బుగులు పడుకుంటూ అడుగులు అడుగేసుకుంటూ వస్తుంది అమ్మ. ఇక జీవాలు దాటడానికి చిన్న తిప్పల కాదు, కొన్ని కొట్టుకపోతుంటే గట్టిగా పట్టుకొని ఆగబడుతున్నాడు కాక. ఈ అన్నేమో చిన్న పిల్లని పట్టుకొని దాటిస్తున్నాడు. కొన్ని అయితే వరదల చాలా దూరం పోయి మళ్ళా గడ్డకు వస్తున్నాయి. ఆటోలు పోతానికి సుధా తిప్పలే అవుతుంది. ఇంకా గట్టానలు వాళ్ళే కాబట్టి ఇంతనన్నా దాటుతున్నారు కానీ మూనం పెట్టి దంచనా అంటే అటోళ్ళాటే ఇటోళ్ళు ఇటే. కూరగాయలకు గానీ హాస్పిటల్కి గానీ దేనికైనా చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇటే ఉంటాం, ఇటుకేది ఇటే అటుకేలు అటే. వానకాలం వచ్చిందంటే కొమరంభీం జిల్లా దిందా ఊరోళ్ళు రోజుల కమానం ఊరు దాటలేరంటే చూడుర్రిగా. ఏరే ఊరికి పోవాలన్నా ఏరే ఊరోళ్ళు రావాలన్నా వాగు దాటాల్సిందే. పానం సుస్తైనా గర్భిణీలు దవాఖానకు పోవాలన్నా సరుకు సౌదలకు పోరలు స్కూల్ కు పోవాలన్నా సుక్కలు చూస్తున్నాం అంటూరు. దాటడానికి దానిలాడి కొందరు పానాలే పోయినాయట. ఏ సౌకర్యం లేక ఈ బ్రిడ్జి లేక మా కుమారుడు కూడా చనిపోవడం జరిగింది 10 సంవత్సరాల క్రితం. నిన్న లేదు మొన్న ఈ కేతిని గ్రామానికి చెందిన 18 సంవత్సరాల యువకుడు చనిపోవడం జరిగింది. నిన్నయాల్టి సంది కాదుల్లో వెనకటికి వెళ్ళి ఇదే తిప్పల. వాగు మీద బ్రిడ్జి కట్టి సారని ఆఫీసర్లు లీడర్ల చుట్టూ తిరిగినా చేస్తాం చూస్తాం అనుడు తప్పితే పనులైతే ముంగడి పోవులు లేదు. 2 ఏళ్ల కింద ఊరోళ్ళంతా కలిసి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలెక్టర్ ఆఫీస్ కు పాదయాత్ర చేసినా పాయిదాలు లేకుంటుంది. శంకుబండ పాతి చేతులు లావట్టిరట. మరి ఇన్నొద్దులు ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇయ్యలే అన్నారు. ఇప్పుడు వచ్చిన సుత పనులు చేస్తలేరట. కాంగ్రెస్ సర్కార్ అన్న బ్రిడ్జి కట్టించి మా తిప్పలు తీర్చాలని కోరుతున్నారు.